నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా నమస్తే. మన కన్వర్జేషన్ని. షూర్. మరి ఆస్ట్రాలజీ ఓకే కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రి? ఓకే సార్. అగ్రి సార్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. చెప్పండి, ఇది 19th మార్చ్ 96 మీది? అవును సార్, 19th March 1996 సార్. రాత్రి 10:15 అనంతపుర అనంతపూర్ సార్. రాసిందా ఇది? అవును సార్, డాడీ వాళ్ళు పుట్టిన వెంటనే ఇట్లా టైం చూసి రాపించుకొచ్చారు సార్. ఓ చూద్దాం. ఓకే, ఓకే. ఓకే సార్. మీది తులా లగ్నం, తర్వాత మీన రాశి, తర్వాత ఉత్తర భాద్రపద నక్షత్రం అట్లా వచ్చాయి. అవును కరెక్టే సార్. వచ్చాయి. అవును, కరెక్టే సార్. ఉత్తర బాధ 2 అని వచ్చింది సార్. ఉత్తర భాద్రపద 2 కరెక్ట్. ఆ. చెప్పాలి, ఏం చేస్తున్నారు, ఏం కావాలి? సార్ యాక్చువల్గా నేను ఒరాకిల్ యాప్స్ డిబిఎం మీద చేశాను సార్ జాబ్ ప్రీవియస్గా. మ్మ్. నాకు 2022లో జాబ్ వచ్చింది సార్. యాక్చువల్గా జాయిన్ అయ్యాను ఇన్ఫోసిస్లో. మ్మ్. తర్వాత ఒక 6 months 7 monthsకి సమ్ రీజన్స్ వల్ల వచ్చేసాను సార్. అంటే ప్రాజెక్టు చేంజ్ మల్టిపుల్గా అడిగాను అనమాట. అది కొద్దిగా హార్డ్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల, సో నుంచి చేంజ్ అడగడం వల్ల అది చేంజ్ అయిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. మరి ఒక 6 months ఇప్పుడు ఏం కావాలి? తర్వాత ఇప్పుడు ఏం కావాలి? అదే సార్, అదే జాబ్కి ట్రై చేస్తున్నా సార్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎన్ని రోజుల నుంచి గ్యాప్ ఉంది? గ్యాప్ నాకు దగ్గర దగ్గర ఒక 7 months 8 months ఉంది సార్. ఓకే, సరే చూద్దాం. చార్ట్ మనం అనుకున్నట్టుంటే అప్పుడు ఓకే చూద్దాం. సార్. ఫస్ట్ తులా లగ్నము మీది, సంధి లగ్నం వచ్చింది. తులా లగ్నమా వృశ్చిక లగ్నమా అని డౌట్ వచ్చిందా మీకు ఎప్పుడన్నా? అవును సార్, అది అటుపక్క ఇటుపక్క అని చెప్పి నాకు కొన్నిసార్లు డౌట్ ఉంది సార్. రీసెంట్గా ఒక పూజారిని వెళ్ళి అడిగితే అతను ఉచ్చిక అని చెప్పి దాని మీద రాసిచ్చినాడు సార్. మరి ఈసారి నన్ను అడిగితే నేను తులా పెట్టి రాసిస్తాను అనమాట. అదే సార్. ఇంచుకోటి రాసిస్తారు, అంతేగా ఏం చేయలేరు మీరు. తులా లగ్నమే. సో రాత్రి టైం అయితే మీ పేరెంట్స్ ఇచ్చింది కదా? అవును సార్. ఓకే, టైం వాళ్ళు ఇచ్చింది పుట్టినప్పుడు రాసింది అయితే మాత్రం నేను తులా లగ్నమే అనుకుని వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు తగ్గించుకున్నాను, 4-5 నిమిషాలు అంతే. సో తులా లగ్నం ఓకే సార్. చూద్దాం. తులా లగ్నానికి లగ్నం గురు నక్షత్రం. మీది ఎందుకు అట్లా కొంచెం నాయిసీ లాగా వస్తా ఉంది? ఫ్యానా లేదంటే మైక్రోఫోనా? లేదు సార్, నేను రూమ్ లో ఉండి ఫ్యాన్ ఆఫ్ చేసినాను. అంటే క్లోజ్డ్ ఏరియా కదా, మీకు అందుకు రీసౌండ్. కాదు కాదు కాదు, ఫోన్ కదుపుతున్నట్టు అట్లా సౌండ్ వస్తుంది. ఓకే ఓకే సార్. ఇట్లా చెవి దగ్గర పెట్టుకొని మామూలు నార్మల్ ఫోన్ లాగా అదే అదే నార్మల్ ఫోన్ లాగే పెట్టుకున్నాను. పెట్టుకోండి. ఓకే 5 నిమిషాల్లో చెప్పేస్తా. ఓకే ఓకే సార్. తులా లగ్నానికి లగ్న నక్షత్రాధిపతి అనే గురువు స్వక్షేత్రగతుడై ఉన్నాడు, కానీ ఇన్ ఫ్యూచర్ వక్రించే అవకాశం ఉంది. సరే చూద్దాం. తర్వాత నెక్స్ట్ అంటే ఓకే, షష్టాధిపతి కాబట్టి ఆరాట పోరాటం సాధించాలనే తపన విపరీతంగా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే శుక్రుడు సప్తమంలో ఉన్నా మళ్ళీ 6ని ఫాలో అవుతున్నాడు. 6 బాగా ఉంది. 6 ఉంటే ఒక్కోసారి డిలే ఫర్ ద మ్యారేజ్ వస్తుంది, విన్నింగ్ స్పిరిట్ వస్తుంది, మనం అనుకున్నది అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇవన్నీ పనిచేసాయా? అవును సార్, చాలా ఉన్నాయి సార్. మ్యారేజ్లో కూడా కొన్ని ఇచ్చినాయి సార్. నాకు కాలేదు, బట్ దగ్గర వరకు వచ్చింది. సడన్ గా అమ్మాయి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది సార్. అయిపోయింది. ఓకే, మీకు శని, కుజ, రవి, చంద్ర, కేతు పంచగ్రహ కూటమి ఉన్నది. మీకు ఆ గ్రహాల పేర్లు చదివి ఆపేస్తారు, మీకు ఎవరు చెప్పరు సరిగ్గా. అవును సార్, అదే సార్ నాకు భయం అవుతుంది. ఓకే, నేను చెప్తాలే, మంచిగా చెప్పుకుందాం. సో ఆ శని కుజులు ఏంటంటే బాగా టఫ్నెస్, మొండితనం ఇస్తారు. చతుర్థాధిపతి తర్వాత పంచమాధిపతి అయిన వాడు 6లో ఉన్నారు వాళ్ళిద్దరు. కాబట్టి ఏంటంటే ఇష్టపడి చేసుకోవాలని అనిపిస్తుంది, అందమైన అమ్మాయిని చేసుకోవాలనిపిస్తుంది. మరి అవన్నీ టైం బట్టి డిసైడ్ అవుతాయి. తర్వాత రవిచంద్రుల అమావాస్య గడియలు కదా, సో పాడ్యమితి ఇది అనమాట. కాబట్టి ఏంటంటే ఆ డెసిషన్ వేవరింగ్ తర్వాత అవన్నీ ఇస్తూ ఉంటాయి అనమాట. లక్కీగా వక్రత్వాలు ఏమీ లేవు, కానీ ర్యాపిడ్ కంజంక్షన్స్లోనే ఉన్నాయి. రిలీవ్ అయ్యింది. సో రవి ముందున్నాడు, బట్ ఉన్నా కానీ శని ఓన్ స్టార్లో ఉండడం వల్ల శని లీడింగ్, గురువుని ఫాలో అవుతున్నాడు. గురువు ఏమవుతున్నాడు, డిస్టర్బ్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ గురువు డిస్టర్బ్ అవడం వల్ల వీటన్నిటికీ కూడా ఇన్ఫ్లుయెన్సే, అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ కాకుండా అన్కన్వెన్షనల్ ఎడ్యుకేషన్లో మనం ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు భాగ్యాధిపతి డిస్టర్బ్ అవుతాడు ఒక వయసు తర్వాత, కొంచెమే అంటే అది డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుంది, వెల్త్ని అక్యుములేట్ చేయడానికి, సేవ్ చేయడానికి ఇవన్నీ ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. రాహు వేయంలో ఉన్న లాభభావంలో ఉన్నాళ్లే, అది కొంతవరకు నయం. కాబట్టి ఏంటంటే జాబే చేయాలి, అగ్రెసివ్గా వెళ్ళి ఏదన్నా చేస్తే దెబ్బతినే అవకాశం ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, స్పోర్టివ్ రిజల్ట్ కాబట్టి జాబ్కి మంచిది. చూద్దాం. 10th house 29 degrees స్టార్టింగ్. దెర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ అనమాట. మామూలుగా ఉంది చిన్నప్పుడు. సో
శుక్రుడు ఓకే, పర్వాలేదు, అఫ్లిక్షన్ లేదు కాబట్టి చిన్నప్పుడు ఏం అఫ్లిక్షన్ ఏం లేదు, పర్వాలేదు. కదే ఎప్పుడు ఏదో ఒక దెబ్బ, ఒకటి మానిపోతే ఇంకోటి తగిలించుకోవడం ఏదో అవును ఒకటి సార్, జరుగుతూ అదైతే ఉంటుంది. కన్ఫర్మ్. ఆ, తర్వాత ఎడ్యుకేషన్ లో కూడా బ్రేక్స్ వచ్చినాయి సార్ నాకు. మీరు చెప్పేస్తే ఇక నాకు చెప్పడానికి ఉండదు. ఓకే ఓకే సరే ఎందుకు సార్. వస్తుంది అని అంటే ఆ గురువు షూర్. వక్రిచ్చాడు అనుకో, అప్పుడు ఒక ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత వస్తుంది. చిన్నప్పుడు ఇది చూద్దాం. ఓకే 96, 97 ఏమీ లేదు. మార్స్ వస్తాడు. మార్స్ వచ్చినప్పుడు మీకు 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు కూడా ఒకసారి కింద పడిపోవడం, దెబ్బలు తగలడం, కుట్లు వేయడం ఇట్లా ఏదో జరుగుతాయి అనమాట. 99, 98 అక్కడ బాగాలేదు, ఎక్స్పెక్టెడ్గా లేదు. రవిసేనలో కలయిక కదా, మరి ఫాదర్ వర్క్ రీత్యా బాగా కష్టపడాల్సి వచ్చిందా, లేదంటే అక్కడ ఏమైనా దెబ్బలు తగులుతా ఉన్నాయి? ఏం చేసేవాళ్ళు ఫాదర్ అక్కడ? ఆ ఫాదర్ బ్యాంక్ లో క్యాషియర్ గా ఉండే సార్ అప్పుడు. ఏమి ఇబ్బందులు వచ్చాయి అంటే అయితే? అప్పుడు లొకేషన్ ఇక్కడ కాదు సార్, హోమ్ టౌన్ నుంచి దూరంగా ఉండాల్సి వచ్చిందా ఫాదరు? అప్ అండ్ డౌన్ చేస్తాను. అప్ అండ్ డౌన్ కష్టపడ్డారు. ఎన్ని గంటల జర్నీ ఏంటి? అంటే ఒక 2 hours 3 hours సార్. ఓకే, అంటే కొద్దిగా డిస్టెన్సే బట్ కానీ లాంగ్ సార్. లాంగ్. ఓకే ఓకే సరే. తర్వాత ఇక ఓకే, ఇది దాటిన తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఓకేనా? 2000, 2001, 2, 3 వెళ్తున్నాయి. 4లో మళ్ళీ ఇబ్బంది వచ్చింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్, మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చింది. 2004 రాహుభుక్తి జరుగుతూ ఉంది, ఎండింగ్ గురుభుక్తి వచ్చింది. చంద్రదశ, శని అట్టగొట్ట లాక్కొచ్చాడు. లాస్ట్ మూమెంట్లో ఆ 4, 5లో ఇబ్బంది ఉంది. ఇక్కడ చదువు ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉంది, తర్వాత నెక్స్ట్ ఫాదర్ వర్క్, వేరే ఏమైనా ఛాలెంజెస్ కనిపించాయి? ఏం లేదు, అంత బాగుందంటారా? అంటే అంటే పర్లేదు సార్. స్కూల్ అయితే చేంజ్ అయినాను సార్. స్కూల్ చేంజ్ అయింది. ఓకే సరే. ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా బాగానే ఉంది, ఏమి నెగిటివ్ ఏం లేదు? బాగానే ఉంది, ఏం నెగిటివ్ ఏం లేదు సార్. ఓకే సరే. ఇది ఇప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడు తర్వాత ఎప్పుడన్నా ట్రిగర్ అయితే చెప్తానమాట. ఓకే. తర్వాత 2005 నార్మలే. 2006లో ఉన్నదానికన్నా బాగుంటుంది అనమాట. మీ ఫాదర్ వర్క్ అయితే వర్క్ ఏదైతే అది బెటర్ దాన్ బిఫోర్. ఓకే, ప్రాబ్లం చెప్పట్లేదు, పాజిటివ్గా చెప్తున్నాను అనమాట. ఓకే ఓకే. 6, 7 పని చేసాయి కదా. అప్పటికి చేంజ్ అయిపోయినారు సార్, ఇంకా మా హోమ్ టౌన్ కే వచ్చేసినారు. ఆ డిస్టెన్స్ పోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అయింది. ఓకే గుడ్ గుడ్. 7, 8 ఏమి ప్రాబ్లం లేదు. చదువు అయితే చదువు మంచిగా సాగుద్ది. ఇప్పుడు బుధదశ వచ్చింది. బుధుడు కూడా పర్వాలేదు, ఎందుకంటే బుధుడు స్టార్లో గ్రహం కేతు ఉన్నాడు. ఓకే 6th కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు నేను ఏమైనా వక్రత్వం గురువుకి ఏమైనా వస్తే చెప్తాను అనమాట. అప్పటిదాకా ఏం లేదు. ఇప్పుడైతే బాగుంది. పెండింగ్ ఏమన్నా ఇల్లు కట్టుకునేది పెండింగ్ ఉందనుకో, అది అవుతుంది. అట్లా పెండింగ్ ఏది ఉంటే అవన్నీ అయ్యాయి అనమాట. ఈ ఆస్పెక్ట్స్ 8, 9. ఓకే ఓకే ఓకే. ఆల్ గుడ్ ఆల్ గుడ్. ప్రోగ్రెసివ్ 10th హౌస్. ప్రోగ్రెసివ్ మూన్ 2011లో, అంటే వీనస్ బాగానే ఉన్నా కూడా అక్కడ T స్క్వేర్లో వెళ్తుంది అనమాట. 2011, 12లో అనుకున్నంత స్థాయిలో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావడంలో కానీ, ఎక్స్పెక్టెడ్ ఎడ్యుకేషన్లో కానీ కొంచెం ట్విస్ట్లు ఇస్తాయి అనమాట. చాలా చాలా ట్విస్ట్లు వచ్చినాయి. హాస్టల్లో ఉంటే యాక్చువల్ గా అప్పుడు హాస్టల్ నుంచి బయటికి రావడం, అలా ఇంట్లో బయటికి రావడం అంటే పారిపోయారు మీరు? అంటే హాస్టల్ నుంచి వచ్చేయడం సార్, ఇంటికి వచ్చేసారు. నాకు నచ్చట్లేదని ఓన్ టౌన్ లో ఉండి కూడా హాస్టల్లో ఉన్నాం. ఓకే ఓకే ఓకే. ఎందుకు మీరు చదవట్లేదు, అల్లరి ఎక్కువైందనా? అంటే అక్కడ ఫ్రెండ్స్ నాకు ఇంకా అక్కడ డిస్టర్బెన్స్ లో ఇంకా అవన్నీ సరిగ్గా నేను కాలేజీలో హాస్టల్ కంటే ఇంట్లోనే ఎక్కువ ఉండాలని ఇంట్రెస్ట్ తో నేను బయటకు వచ్చేయడం. సరే, మళ్ళీ చదువుతారులేని. ఇప్పుడు 2012 మళ్ళీ మార్చి నుంచి మళ్ళీ కొంచెం పికప్ అవుతారు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చింది అనమాట. మరి చదవాలి కదా. సో కాబట్టి ఇంప్రూవ్మెంట్ పాజిటివ్గా చెప్తాను. 12, 13 బాగుంది. ఓకే, ఇబ్బంది లేదనమాట. ఓకే 13, 14 ఇవి కూడా ఆపట్లేదు. ఆపినప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు ఏమో ఆపే ఆస్పెక్ట్స్ లేదు, ఒకే డైరెక్షన్లో పోతా ఉన్నాయి. 15, 16, 17 ఆగాలి. 18 దగ్గర కొంచెం ఆగే అవసరం వచ్చింది. 17, 18లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ యురేనస్కి స్క్వేర్ అవుతుంది. ఇది అనుకున్నట్టుగా మనం లేదు కాబట్టి డిస్టర్బెన్సెస్ వస్తాయి. మళ్ళీ అక్కడ మీకు రాహుభుక్తి జరుగుతూ ఉంది. రాహు మళ్ళీ వీటన్నిటితో అఫ్లిక్షన్ తీసుకుంటున్నాడు కదా. మరి ఈగో ప్రాబ్లమ్స్, లేదంటే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్, జాబ్ ఆపర్చునిటీ, రైట్, ఎడ్యుకేషన్, ఇవన్నిటిలోనూ కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ అనమాట. సో కాబట్టి ప్రాబ్లమ్స్ ఫాదర్కి కూడా అక్కడ వర్క్ కానీ, లేదంటే హెల్త్ కానీ, ఏది ఉంటే అది అప్పులు కానీ, ఏదైనా కానీ మనం ప్రాబ్లం చెప్తాం. పని చేసిందా? 2018లో నాది బీటెక్ కంప్లీటెడ్ సార్. అప్పుడు నాకు కొన్ని బ్యాక్లాగ్స్ పడడం వల్ల అందులోనూ కొద్దిగా నేను ఫోకస్డ్గా చదవలేక కొద్దిగా నెక్స్ట్ ఇయర్ చదువుకుందాంలే. 2019లో కోవిడ్ ఉన్నా ఏదున్నా ప్రోగ్రెసివ్ 10th హౌస్ జూపిటర్తో ట్రైన్ ఇస్తుంది, సన్ 10th హౌస్ ట్రైన్ ఇస్తుంది. 19, 20లో మళ్ళీ అందుకుంటారనమాట. మీరు బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకుంటారని చెప్తా. మళ్ళీ ఎంతో కొంత ముందుకు పోవడానికి పాజిటివ్గా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు, సక్సెస్ అవుతారని చెప్తా. పనిచేసిందా?
చేసింది సార్. మళ్ళా నేను కంప్లీట్ చేసుకుని చేసుకున్నారు. ఎంబీఏ చేసుకున్నాను సార్. దానిలో ఏముంది, బ్యాక్లాగ్స్ ఉంటే ఫినిష్ చేసుకుంటాం కదా, దానికి ప్రిడిక్ట్ చేయాలని అడగండి. ఓకే, ఇది ఆ, ఇది లేదు ప్రిడిక్ట్ లేదు. చేసేటట్టు వచ్చింది కాబట్టి చేశాను. దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తా ఉంది చార్టు. చెప్తా వస్తే లక్కీగా జూపిటర్తో పోయింది. ఇప్పుడు మళ్ళీ 23లో 10th హౌస్ ఆఫ్ పొజిషన్ మళ్ళీ మెర్క్యూరీ వచ్చింది. మళ్ళీ అనుకున్నట్లేదు, మళ్ళీ అనుకున్నట్లు లేకపోతే మళ్ళీ జాబ్ కానీ వర్క్ కానీ లేదంటే డెసిషన్స్ కానీ ఇవన్నీ కొంచెం దెబ్బ కొడతాయి కదా మరి. కాబట్టి మళ్ళీ అప్పుడే ఆగింది సార్ బండి. బ్రేక్ పడింది అది నాకు, జాబ్ నుంచి బయటికి రావడం ఏది కూడా జాబ్ 23లో. ఎందుకు బయటకు వచ్చారు మీరు? అది ప్రాజెక్ట్ ఇష్యూ అయింది సార్ లోపల. నాకు మా టీమ్ లీడ్ కి కొద్దిగా ఇష్యూస్ అవ్వడం వల్ల ఎస్కలేట్ చేశారా ఏంది, మీ వర్క్ సరిగా లేదని? ఎస్కలేట్ చేశారు సార్. ఆహా, ఓకే ఓకే. దానివల్ల పెద్ద ఆస్పెక్టే బయటికి. జరిగింది, మిస్టేక్ ఆఫ్ డెసిషన్. ఏదో ప్రాజెక్ట్ మొత్తం ఆగం చేసినట్టే లెక్క. అవును సార్. మీరే ఆగం చేసినట్ట? లేదు సార్, అది నా నా తరపున కాదు, బట్ నాకు వచ్చిన అందరిది కలిపి పొజిషన్ లో మీ మీద వేసిందా? నాకు వచ్చిన పొజిషన్ లో చాలా మంది వచ్చి వెళ్ళిపోయినారు అక్కడి నుంచి. నేను 4th పర్సన్ ఆ ప్రాజెక్ట్ లో రావడం. ఆహా, సో అది ఆల్రెడీ బగ్గులు బర్డెన్ ఉన్నాయి, అంతా నా మీద. ఆల్రెడీ ఉన్నాయి కానీ బర్డెన్ అంతా ప్రస్తుతానికి నా ఉన్నాయి మీద కాబట్టి పడింది. మన మీద అలిగేషన్ వేశారు. అవునవును సార్. ఓకే ఓకే. ఇక్కడ మన లాజికల్ థింకింగ్ పనిచేయదు. ప్రోగ్రెసివ్ మార్స్ స్క్వేర్ జూపిటర్ ఒకటిను 10th హౌస్ అపోజిషన్ మెర్క్యూరీ కాబట్టి చాలా పెద్ద ఆస్పెక్ట్. ఇది కనుక జాబ్ కనుక పోకపోతే ఒక్కోసారి ఫాదర్ హెల్త్ కానీ ఏదైనా కానీ అగ్రెసివ్గా డ్యామేజ్ చేస్తాయి అన్నమాట ఇవి. ఓకే, సో హైలీ బ్యాడ్ ఆస్పెక్ట్ 23, 24 అంటే కరెక్ట్గా పెళ్ళి ఇట్లా చేసుకుందాం అనుకున్న టైంలోనే జరుగుతుంది కాబట్టి ఏది ముందుకు పోదుగా, అర్థమైందా? అవును సార్. సో ఇవన్నీ బ్యాడ్ ఆస్పెక్ట్స్. ఇక అక్కడి నుంచి మీరు ఖాళీగా మళ్ళీ వేరే దానిలో అప్పటి నుంచి నేను కొద్దిగా ఖాళీగా ఉండి మళ్ళీ నా దాని మీద ఫోకస్ చేసుకుని మళ్ళీ 24లో నేను తెచ్చుకున్నాను సార్ జాబ్. మరి ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంత ఇచ్చేవాళ్ళు ఆ న్యూ కంపెనీలో? అది ఆ కంపెనీలో బాగానే ఉంది సార్, ప్యాకేజ్ 10 LP అట్లా ఉండే సార్. 10 LP ఉంది. ఓకే ఓకే. అంతకుముందు అనేసినప్పుడు అంతకుముందు నాకు 6 సార్ వచ్చింది. 6. ఓకే, అనేసినా కూడా వచ్చింది. సంతోషం, మంచిగా పనిచేసింది. కానీ బట్ ఓకే, మళ్ళీ జూపిటర్ రెట్రో అయితే ఇది అవుతా ఉంటది అనమాట. ఫాదర్ క్యాషియర్ అన్నారు కదా. అవునవును సార్. తర్వాత మదర్ హోమ్ మేకరే కదా? మదర్ హోమ్ మేకరే సార్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమీ లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో జరుగుతుంది మీది, అర్థమైందా? చిన్నగా వెళ్తున్నారు. కేతు వచ్చాడు, కేతు ఇన్ బుధ నక్షత్ర, బుధ ఇన్ పంచమ. ఓకే, పర్వాలేదు, మామూలుగా నడుస్తూ ఉంది. ఆస్పెక్ట్ ఏమీ లేదు, అగ్రెసివ్ బ్యాడ్ గుడ్ ఏం లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లోనే ఉంది అంతే. సో సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ నడుస్తూ ఉంది 25, 26. ఓకే, ఇప్పుడు రిలీవ్ అయింది అదేనా? ఏది ఇప్పుడు? అవును సార్, పాత కంపెనీ నుంచి. అది ఎందుకు రిలీవ్ అయ్యారు? అది ప్రాజెక్ట్ యాక్చువల్ చేంజ్ అయింది సార్. అది కూడా అంటే నాకు నిండే ప్రాజెక్ట్ వేరు స్టార్టింగ్ లో, తర్వాత ఆ ప్రాజెక్ట్ కాస్త చేంజ్ అవ్వడం వల్ల, డొమైన్ చేంజ్ అవ్వడం వల్ల మీకు గట్టిగా ఆఫర్ పీరియడ్ నడవబోతోంది, అర్థమైందా? సో ఏది వస్తే అది చేయండి. సరే, ఇప్పటిదాకా చెప్పింది 10కి 4 సరిపోయిందా, 3 సరిపోయిందా, ఒక 8 దాకా వచ్చామా, పాసా ఫెయిలా? సార్ పాసే సార్, అంటే ఆల్మోస్ట్ కొంతవరకు. ఇంతకుముందు చెప్పించుకున్న దానికన్నా బాగానే వచ్చిందా మరి? వచ్చింది సార్. ఇంతకుముందు చెప్పారా ఈ పంచగ్రహ కూటమి గురించి? దీని గురించి అయితే ఎవరు చెప్పలేదు సార్ నాకు. టైం టు టైం ప్రిడిక్షన్స్ ఏమీ చెప్పలేదు? ఏం చెప్పలేదు సార్. నాకు ఇట్లా అవుతుందంటే ఇప్పుడు నీ టైం కొద్దిగా బాగాలేదని చెప్తాను. నీకు అవుతుంది కాబట్టి, బాగాలేదు కాబట్టి అవుతా ఉంది, అంతే కదా? అదే సార్, అంతే. సరే సరే సరే. మరి నాకు మా ఫాదర్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. ఎప్పుడండి? 12 ఆ టైంలో సార్. 2012, 11-12 ఆ టైంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు. ఓకే, మళ్ళీ అప్పుడు కరెక్ట్ సమైక్యాంధ్ర జరిగే మూమెంట్ లో సార్ వచ్చింది ఇది. ఓకే, తర్వాత సాల్వ్ అయింది? సాల్వ్ అయింది సార్. ఇట్లా ఎంజియోగ్రామ్ చేసి మళ్ళీ రికవర్ అయినారు ఒక. ఓకే, అప్పుడు గుడ్ ఆస్పెక్ట్ జరుగుతా ఉంది. మనం ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ ప్రిడిక్ట్ చేయలే కదా, అర్థమైందా? డ్యామేజ్ అయిపోతుంది అని ఏమి ప్రిడిక్ట్ చేయలేదు, అక్కడ ప్రిడిక్ట్ చేయలేదు అనమాట. ఇప్పుడు మొన్న 2024లో మళ్ళీ ప్రిడిక్ట్ చేసాము కాబట్టి మామూలుగా ఒకసారి వచ్చిందంటే హెల్త్ చూసుకోవాలి కదా, మామూలుగా కూడా. 10th హౌస్ అపోజిషన్ వచ్చింది కాబట్టి 24లో కూడా కొంత ఇబ్బందికరమైన ఆస్పెక్టే ఉంది కాబట్టి హ్యావ్ టు టేక్ కేర్ అంతే. ఇక అది ఏజ్ని బట్టి, వాళ్ళ కండిషన్ని బట్టి. సరే, ఇప్పుడు కేతు దశ జరుగుతూ ఉన్నది. కేతు 5 కనెక్ట్ అయ్యాడు. కేతు స్టార్లో ఎవరు లేరు. ఓకే, సో ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ చేయమని చెప్తా, అర్థమైందా? వచ్చిన దానిలోకి వెళ్ళాలి, ఎందుకంటే తర్వాత కూడా బ్యాడ్ ఆస్పెక్ట్ రాబోతా ఉంది. మీకు చాలా రోజులు బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరగబోతున్నాయి, మరి ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయినా చేసేది ఉన్న దాంతో మనం పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీకు ఎలా ఉంటుందంటే మనసు
నేను చెప్తాను వినండి, అలానే పనిచేస్తుంది. నేను ఓకే సార్. ఇప్పటిదాకా ఏమీ అచీవ్ చేయలేను, నేను అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేదని ఉంటుంది మీకు. అవును. అర్థమైందా మీకు? అది అవును. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నా లోపల ఇన్నర్ ఫీలింగ్ ఇన్నర్ అయితే ఫీలింగ్ అలా ఉంటుంది. కానీ అవును సార్. నేనేమంటానంటే, ఇప్పుడు నీకు పేరెంట్స్ మంచిగా ఉండి అన్ని రకాలుగా ఏదో రకంగా వసతులు సపోర్ట్ చేస్తూ వాళ్ళు బాగుండి సాగిందా లేదా? అవునవును సార్. మరి మామూలుగా ఎవడైనా చూడగానే నీకు చాలా గ్రహాలున్నాయి, నీకు ప్రాబ్లం ఏముంది, అది ఇది అని చెప్తా ఉంటాడు. అర్థమైందా? అవును సార్. కానీ నేను అలా చెప్పానా? మరి చెప్పలేదు కదా. లేదు లేదు లేదు. ఏది జరిగిందో అదే మనం క్యాలిక్యులేట్ చేయగలిగాం. సో అవునవును సార్. ఇక్కడ ఏమవుతా ఉంది అని అంటే, ఆస్పెక్ట్స్ అపోజిషన్ లోకి రాకపోతున్నాయి. అపోజిషన్ వచ్చినప్పుడు మెంటల్ గా బాగా స్ట్రెస్ చేస్తాయి అనమాట. ఓకే, ఓకే ఓకే నువ్వు సార్. పెళ్లి చేసుకుంటే పెళ్లిలో స్ట్రెస్, ఏది ఉంటే అది స్ట్రెస్. భావాలు ఉన్నాయి, కాపాడుతాయి, అన్ని బ్యాలెన్స్ అవుతాయి. కానీ అవును. మనం బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. కొంత టైం పడుతుంది, టైం అయ్యాక అది లిఫ్ట్ అవుతుంది. ఆ యురేనస్ కాపాడతాడు అనమాట. యురేనస్ 9-10 degrees ఉన్నాడు, ఇంకా 8 ఏళ్ళు ఉందన్నమాట. అది ఎక్కడి నుంచి 10 ఏళ్ళు వేసుకోండి, అర్థమైందా? ఇప్పుడు 2026 అంటే 36 వరకు ఆన్ అండ్ ఆఫ్ గా ఇష్యూస్ కనిపిస్తాయి. సో ఓకే 10 రూపాయలు ఓకే. ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా కాదు, మనం పని చేసామా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే మీకు పని లేకుండా ఉండడం అనేది ఉండదు, ఉంటుంది ఖచ్చితంగా. ఓకే అర్థమైందా? ఓకే సార్. పని అనేది ఉంటుంది. ఇప్పుడు దశమాధిపతి నక్షత్రంలో, చంద్రుడి నక్షత్రంలో ఎవరు లేరు. చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి 6లో ఉన్నాడు, 5వ భావంలో ఉన్నాడు. ఏమీ కాదు, మీరు చేయగలుగుతారు ఏదో ఒకటి. అర్థమైందా? సో క్యాపబిలిటీ ఉంది మీకు. 3-6 ఉంది కాబట్టి మీరు సపోర్ట్ అవ్వచ్చు, లేదంటే మార్కెటింగ్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు. ఇలా ఏదైనా మల్టిపుల్ రోల్స్. మీరు ఇప్పుడు ఏంటి డేటాబేస్ మీద ఉన్నారా? ఒరాకిల్ అంటే అవును అవును సార్. డేటాబేస్. సో డేటాబేస్ మీద ఉన్నారు. సో అట్లా ఏదైనా అవ్వచ్చు. ఒకటే చేస్తారని కాదనమాట, మల్టిపుల్. ఇప్పుడు ఏ వచ్చినాక ఒక జాబ్లు తీసుకోరు కదా, అవును 4 రోల్లు చేయాలని చెప్తారు డ్యూయల్ కదా, రోల్స్. అవును మల్టిపుల్ రోల్స్. అట్లా మల్టిపుల్వి డ్యూయల్ సైన్స్ లో ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ రోల్స్ ఉండే జాబ్ తోనే చేస్తాం మనం. ఒకటి చేస్తామని కాదు, ఒక కంపెనీలో చేస్తామని కాదు. ఇప్పుడు ఏ వచ్చిన వల్ల ఆ కంపెనీ 6 నెలల్లో తీసారనుకో, మళ్ళీ కొత్త కంపెనీకి వెళ్ళాలిగా. అవునవును. కంపెనీ తీసేయచ్చు, మనల్ని తీసేయచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి అవును. జస్ట్ ప్రిపేర్ ఫర్ ఇట్. ఏ జరుగుతున్నా ఓకే, ఇక ఇది గేమ్ అంతే. ఇక అర్థమైందా? ఓకే ఓకే 26, 27, 28 సెల్ఫ్ ఎఫర్ట్ అండి. ఇంకో 2 ఏళ్ళు ఓకే సార్. తర్వాత హారన్ అవుతుంది. ఓకే, ఓకే సో ఒక ఏడాదిన్నర మళ్ళీ ఛాన్స్ వస్తుంది, చెప్తా. ఓకే, 28, 29 ప్రాబ్లం ఉందండి. ఓకే. 30 వరకు ప్రాబ్లం ఉంది. 30 వరకు సార్. 28 నుంచి 30 క్లియర్ గా మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటాను. ఓకే, 30 నుంచి మళ్ళీ 30 తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్. ఓకే, 30, 31 ఇంప్రూవ్మెంట్. మార్స్ 10th house కి ట్రైన్ ఇస్తున్నాడు, బాగున్నాడు అనమాట. ఓకే, కంటిన్యూ, మళ్ళీ కంటిన్యూ అనమాట. శుక్రమాదశ కూడా అప్పుడే అనుకుంటా సార్ వస్తాను 30. వస్తే వచ్చిందిలేండి, ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే అన్ని గ్రహాలు ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం. 10th house ఆల్రెడీ అపోజిషన్ ఇచ్చినాయి. ఎందుకంటే అక్కడ సన్తో అపోజిషన్ ఇచ్చాయి. మళ్ళీ ఆ 30 వరకు 31 వరకు లాగుద్దండి. 28 నుంచి 31 వరకు 3-4 ఏళ్ళు వేసుకోండి. ఓకేనా? ఇవన్నీ ఇబ్బంది. తర్వాత ఒక సంవత్సరం రిలీఫ్. ఓకే, 31 నుంచి 33 వరకు రిలీఫ్ అనమాట. ఓకే సార్. అంటే మీకు మళ్ళీ ఏదో ఒక ఆపర్చునిటీ, మళ్ళీ ఏదో ఒక గ్రోత్ ప్రోగ్రెస్ వస్తుంది. మళ్ళీ 33, 34 1 year మళ్ళీ బాలేదు, మళ్ళీ ఇబ్బంది కదా, మళ్ళీ ఇబ్బంది. ఓకేనా? మళ్ళీ ఫ్రీ అయింది, చార్ట్ ఫ్రీ అయిపోయింది. మళ్ళీ మీకు ఇంతకుముందు ఎట్టా జాబ్ వచ్చిందో మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది, మళ్ళీ ముందుకు పోతారు. మళ్ళీ 34 నుంచి మంచి జాబ్, మంచి ఆపర్చునిటీ, స్టేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఏ అనేది కొత్తగా వచ్చింది, ఎన్నో సంవత్సరాల తర్వాత కొత్త ఇన్వెన్షన్ లాగా. అట్టనే మీరు సాఫ్ట్వేర్లు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏదో కొత్తగా రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు అప్పుడే అవ్వదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ కి జనాలందరూ అలవాటు పడిపోయి ఉంటారు. ఆ టైంకి 35కి 10 ఏళ్లకి. అవును సార్. కొత్త విషయం కాదు అది, ఏదో హ్యాండిల్ చేస్తారనమాట. అలా కరోనా వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకున్నట్టే, అంతే. ఓకే, అట్లా 35 నుంచి మళ్ళీ మీకు కెరియర్ స్టెబిలిటీ పెరిగింది. వీనస్ దశ అన్నారు కదా, మీకు నచ్చుద్ది అనుకుంటా కదా వీనస్ దశ. అంటే నేను ఎక్కువ నమ్మేది అదే సార్. నాకు వీనస్ నమ్మండి, బాగా నమ్మండి. ఓకే, నమ్మండి, పర్వాలేదు. ఓకే, అది 6 కనెక్ట్ అయ్యాడు. 8th లాడ్ 6th కనెక్ట్ అయితే విపరీత రాజయోగం. అక్కడ పంచమాధిపతి లీడింగ్, ఆయన యోగకారకుడు కాబట్టి మంచిదే. 35, 36, 37 ఆపట్లేదు, కంటిన్యూ. ఓకే, 38 మళ్ళీ ప్రోగ్రెస్, కంటిన్యూ. ఓకే, 39, 40 కంటిన్యూ, ఆపట్లేదు. జూపిటర్ రెట్రో అయ్యాడు, బట్ ఇంకేం కాదులే, బట్ కంటిన్యూ మోడే ఇక. ఓకే, మెర్క్యూరీ కూడా రెట్రో అయ్యాడు. సన్ వెనకాల ఉన్నాడు కానీ రెట్రో అయ్యాడు. సర్లే, ఇక ఆగట్లేదు బండి అయితే, కంటిన్యూ. ఓకే, 42, 43, 45 వరకు అసలు అగ్రెసివ్గా వెళ్ళింది. ఓకేనా?
అంటే మాక్సిమం వెళ్ళింది. వీనస్ సాట్రాన్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి సాట్రాన్ భుక్తి పనిచేయదు. ఓకే సార్. వీనస్ అంతా పనిచేస్తాడు. దాని తర్వాత ఏమవుతుంది, అంటే సాట్రాన్ నుంచి కూడా పనిచేయదు. సాట్రాన్ ఒక్కటే కాదు, సాట్రాన్ 32 నుంచి 44 ఒక 12 ఏళ్ళు లాగుద్ది కదా. దానిలో మధ్యలో గ్యాప్ చెప్పినప్పుడు చూసుకోండి. అయిపోయింది అనాలిసిస్. మ్యాటర్ ఏందనంటే ఇప్పుడు ఏదో ఒక ఆపర్చునిటీ పట్టుకుని వెళ్ళాలి. 28, 31లో మళ్ళీ కష్టపడతారు. అక్కడ ఉండే ఛాలెంజెస్ అక్కడ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మరి మ్యారేజ్ కూడా ఇక మెల్లగా ఎత్తుక్కొని చేసుకోండి మరి. ఎందుకంటే డిఫికల్టీ టైం ఎప్పుడు చేసుకుంటారు మళ్ళీ? 32 అంటే ఎక్కువ అయిపోద్ది. అవును సార్. అదే యాక్చువల్గా 2-3 వచ్చిండే సార్. వచ్చిన దాంట్లో మొన్న ఒకటి ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ వరకు అయ్యేది. సడన్ గా అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మేము ఏంది అంత పెద్ద హెల్త్ ఇష్యూ ఏముంది అక్కడ? అంటే బ్లడ్ ఐపీటీ అని బ్లడ్ ప్లేట్లెట్స్ డిసార్డర్ సార్. అది ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. అది దానికి తగ్గ మెడిసిన్స్ వాడుకుంటూ లైఫ్ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి సార్. పెళ్ళాక తెలిస్తే ఏం చేస్తారు? అదే మాకు తెలియదు, కానీ కరెక్ట్గా అదే టైంలోనే ఇంకా 7 days ఉన్నప్పుడు అమ్మాయి కొద్దిగా సివియర్ అయిపోయి కింద పడిపోవడం. అప్పుడు హాస్పిటల్ పిలిచికెళ్తే ఇంకా ఇట్లా సివియర్గా వచ్చేసింది. ఆల్రెడీ ఇంతకు ముందు వాళ్ళకి కూడా తెలియదు అంతకు ముందు ఏం జరిగిందో? అంటే తెలుసు సార్, వాళ్ళకి తెలుసు. బట్ కానీ చెప్పలేదా వాళ్ళు? చెప్పలేదు. సడన్ గా ఇట్లా అయిపోవడం వల్ల అప్పుడు చెప్తున్నారు సార్. ఓకే ఓకే ఓకే. సో ఏమంటారు అయితే? అదే అంటే ఇంట్లో డెసిషన్ అదే, ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కాలే సార్ వాళ్ళకి. మరి డిఫికల్టీ సంబంధం దొరకాలి, మళ్ళీ సెట్ అవ్వాలి, మళ్ళీ అపోజిషన్స్ కూడా వస్తున్నాయి. అర్థమైందా? ఇది ఒకటి కాకపోతే ఒకటి జరుగుతుంది. 6,000 అంటే ఏంటిది? హెల్త్ లేదంటే ఇప్పుడు మీ ఫాదర్ అప్ అండ్ డౌన్ చేయడం, కష్టపడడం, ఇంకా అక్కడ ఆస్పెక్ట్స్ నెగిటివ్ జరగలేదు కాబట్టి పాజిటివ్ స్క్రీన్ ప్లేలో జరిగింది. అప్పుడు ఒక్కోసారి అట్లా ఉన్నప్పుడు పేరెంట్స్ రిలేషన్షిప్ దూరంగా పనిచేయడం, దూరంగా ఉండడం అట్లా కూడా పనిచేసాయి అనమాట. చాలా ఆస్పెక్ట్స్ ఓవర్కమ్ చేసాం. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, ఏం చేయగలుగుతాం మనం? ఏం చేయలేం కదా. 6th లార్డ్ నక్షత్రంలో పడింది లగ్నం కాబట్టి ఒకటి కాకపోతే ఒకటి ఎదుర్కోవాల్సింది ఉంటుంది. అర్థమైందా? హెల్త్ పోరాటమా ఏదో ఒకటి ఉంటుంది. సరే చూడండి, ఇంకా ఆపర్చునిటీస్ ఇది వాళ్ళు చెప్తే చేసేది కాదు, మన ఫేట్ ని బట్టి జరుగుతాయి కాబట్టి ఇట్స్ ఓకే. ఎనీథింగ్ మనం హ్యాండిల్ చేసుకుంటూ పోవాలి. మీరు పికప్ అవుతారు రేపు వీనస్ దశలో. ఏం కాదు, కేతు కూడా చాలా వరకు పని చేస్తున్నాడు, స్లోగా వెళ్తాడు. టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆపర్చునిటీ సస్టైన్ చేయడానికి ట్రై చేయమని చెప్తా. దట్స్ మై ఫైనల్ జడ్జిమెంట్. ఓకే సార్. హ్యాపీ విత్ ద రీడింగ్? హ్యాపీ సార్. ఇంకా క్వశ్చన్లు ఉన్నాయా? అంటే నాకు ఒక డౌట్ సార్. అంటే లగ్నాధిపతి అష్టమాధిపతి కదా సార్. డౌట్లు చెప్తా కానీ ఫీడ్బ్యాక్ రాస్తారా మా వెబ్సైట్ లో? సార్ ఖచ్చితంగా సార్. నేను మీకు కాలేజ్ కమెంట్స్ గురించి చాలా సార్లు చేసినాను సార్. చేశారా? విజ్ఞాన కోర్సు కూడా ఫాలో అవుతా అంటే సార్. ఎలా ఉంది మరి విజ్ఞాన కోర్సు? నచ్చిందా? బాగుంది సార్, నచ్చింది సార్. మీ కొత్త ఇన్వెన్షన్ అన్ని గంటలు పెట్టిన వీడియోలో వద్దా? లేదు సార్, కరెక్టే పెట్టినారు సార్. అంటే లెంత్ లేకపోయినా కూడా అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది సార్. ఓకే ఓకే. లెంత్ తో ప్రాబ్లం లేదు. టైం అనేది అంటే ఇంకా కొత్తగా వినాలనే ఉంది కానీ బోర్ అయితే కొట్టట్లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంటే వేరే ఆస్ట్రాలజీ కోర్సులు కూడా ట్రై చేశారా, చూసారా ఏదైనా? లేదు సార్, ఎవరిది చూడలేదు. మీది 2023 నుంచే నేను చూసా అంటే, బట్ కానీ నేను 23 నుంచి ఎక్కువ ఫాలో అవుతాను సార్. ఓకే, రైట్ రైట్. సరే అడగండి, మీ క్వశ్చన్లు అడగండి. ఇదే లగ్నాధిపతి అష్టమాధిపతి కదా సార్. ఫస్ట్ లార్డ్ అండి, వీనస్ కావడంతో నాకు ఏమన్నా వీనస్ ఏమన్నా నెగిటివ్ ఏమన్నా చేసేది ఉందా లేదా అని నాకు లేదు. అది లగ్నాధిపతి స్వయంగా మారకుడు కాదని ఉంటది కదా బృహత్పర హోరా శాస్త్రంలో కూడా. చదివారా మీరు అది? బాధకుడు చూశాను సార్. ఏం కాదు, లగ్నాధిపతి మళ్ళీ 6ని ఫాలో అవుతున్నాడు. అక్కడ లీడింగ్ శని. కాకపోతే ఏంటంటే మీకు ఏ విషయంలోనూ తొందరగా సాటిస్ఫాక్షన్ రాదు. అవును సార్, కానీ డిలేస్ ఎక్కువ అవుతాయి సార్. డిలేస్ ఉంటాయి మరి, టైం లైన్ బట్టి ఉంటుంది అది. మామూలు కావాలని డిలే కాదు. సాటర్న్ స్టార్ డిలే. ఆయన బంగి, ఆయన నడిచే స్పీడ్ లో ఆయన నడుస్తాడు. నువ్వు పరిగెట్టమంటే అట్ట స్టేబుల్ గా బ్యాలెన్స్ చేస్తాడు. నువ్వు మాకు తెలియక చెప్పండి, ఇప్పుడు ఒక 40 ఏళ్ల లోపు వచ్చే సమస్యలు వచ్చేసేసి సమస్యల గురించి తెలుసుకొని స్టేబుల్ గా ముందుకు పోవడం మంచిదా? మొత్తం నువ్వు ఎదిగిన తర్వాత సమస్య వచ్చి ఎట్ట హ్యాండిల్ చేయకపోవడం చేయాలో తెలియక ఇబ్బంది పడడం మంచిదా? వయసు ఉన్నప్పుడే సమస్య రావాలి. సమస్య అప్పుడు వస్తేనే నువ్వు ముసలోడు అయినాక సమస్యలు ఉండకూడదు. అవునా? అదనమాట మ్యాటర్. హెల్త్ ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకి ఇస్తుంది. ఎందుకంటే జూపిటర్ కూడా ఇన్ ఫ్యూచర్ వక్రిస్తాడు కాబట్టి
మనం ఇప్పుడు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ అమ్మాయిని అవునవును చేసుకోవాలని కాదు, కానీ అవునవును మనకే వచ్చిందనుకో అప్పుడు ఏంది పరిస్థితి కొన్ని రోజుల తర్వాత? అవును అది నిజమే. ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఇమ్యూనిటీ ఉంటుందని సిస్టమ్ నాకు మీకు ఒక కూడా ఐడియా ఉంది. ఇంపాక్ట్ అవుతుంది, అర్థమైందా? అవును యు సార్, ఆల్సో సిక్స్త్ హ్యావ్ టు కాబట్టి టేక్ నాకు కేర్, అది కానీ ఉంది ఎందుకంటే సార్, సిక్స్త్ లార్డ్ చేసుకోవాలి. స్టార్ గురువు వక్రిస్తాడు. అవునవును సార్. అది ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్గా, కొద్దిగా రియాక్షన్స్ వల్ల అలర్జిక్ ఫామ్ అయింది సార్ నాకు రీసెంట్గానే, ఆ, ఫుడ్ ఎలర్జీ. అది ఇమ్యూని సిస్టమ్ నుంచే కొద్దిగా రియాక్షన్ రావడం వల్ల ఫామ్ అదే అయింది. మనం ఒరిజినల్ గా ఉన్నా లేకపోయినా జాగ్రత్త తీసుకోవాలి. అవునవును. ఇంకా డౌట్స్? అంటే ఇది శుక్రుడు అది నా అష్టమాధిపతి షష్టానికి కనెక్ట్ అయ్యాడు, అవునా? కుజుడు వల్ల. అవును అవును శుక్రుడు సార్. ఓన్ స్టార్ కదా మరి, అవునవును అప్పుడు శుక్రుడు కుజుడు అవును అక్కడ సార్. ఉంటాడు కాబట్టి అక్కడ యాక్ట్ చేస్తాడు, కాబట్టి కుజ శుక్ర కాబట్టి మరి అందమైన అతిలోక సుందరి కావాలి, మరి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవి అయితే మామూలుగానే ఉంది. ఉంటాయి కదా సార్, ఆ, ఆ, అట్లుండేది అంతే. ఓకే. కాకపోతే ఇది సిక్స్త్ లార్డ్ అదే కలత్రకారకుడు, ఇది సిక్స్ ఆడ ఏం కుజుడు కాదు, ఏం స్థానంలో కాదు, ఉన్నాడు. ఏం స్పాయిల్ అవ్వలేదు, కలత్రకారు కూడా మంచిగా ఉన్నాడు. ఓకే ఓకే. అదే మ్యారేజ్ ది ఇట్లా బ్రేక్స్ అయితే ఇంకా ఉంటాయి సార్ ఇంకా ఇప్పుడు. ఏం లేదు, బానే ఉంది కదా. ఇప్పుడు మార్స్ డిస్టర్బ్ అవుతాడు తర్వాత కదా, ఇప్పుడు కాదు కదా. అవునవును ఎప్పుడు రెట్రో అవుతున్నాడు జూపిటర్ చెప్పండి? జూపిటర్ వచ్చేసేసి దాదాపుగా చాలా ఏళ్ళు పడుతుంది రెట్రో అవ్వడానికి, 2042. అప్పటికి మీకు 46 ఏళ్ళు వస్తాయి, అర్థమైందా? అప్పటిదాకా అవును సార్. చేసుకోకుండా ఉండరు కదా మీరు. లేదు అప్పటిదాకా లేదు లేదు. బానే ఉంది, అప్పుడు ఉండే ప్రోగ్రెషన్స్ బట్టి కదా. వీనస్ అవును దశలాడు బానే ఉన్నాడా? మార్స్ ఫాలో అవుతున్నాడా? ఏమైనా గురుదశ అవును సార్. వచ్చిందా, లేదంటే కుజదశ వచ్చిందా? రాలేదు కదా. లాలే సార్. రానప్పుడు ఇంకెందుకు ఉంటుంది? ఆ, బాగుంది. ఓకే ఓకే సార్. ఆ, అదే ఇప్పుడు ఏమన్నా మ్యాచెస్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకొని పోవాలా కదా అని. ఇప్పుడే చేసుకోవాలి మరి, ఇంకా అది డిఫికల్టీ అదే టైం సార్. అవన్నీ దాటి తెల్లారిన తర్వాత 2031 చేసుకుంటా అంటే 35-36 ఏళ్ళు కష్టం. వస్తాయి. అప్పుడు అవును సార్. ఎప్పుడు పెళ్ళి, ఎప్పుడు పిల్లలు? ఆ? అదే సార్. ఏదన్నా సర్దుకుని అడ్జస్ట్ అయ్యి బ్యాలెన్స్ చేసుకుని ఇప్పుడు చేసుకోవడమే బెటర్. ఓకే సార్. చాట్ పరంగా చెప్తున్నా, పర్సనల్ అవునవును సజెషన్ కాదు. అవునవును. వివాహ యోగం బాగున్నప్పుడు కష్టాలు ఏ వర్క్లోనో ఏదైనా వస్తాయి, ఎదుర్కొంటాం, బ్యాలెన్స్ చేసుకుంటాం. నచ్చిన అమ్మాయిని చేసుకుని వెళ్ళి ముందుకు వెళ్ళిపోవడమే అంతే. ఏదున్నా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అంతే కదా. అదే అదే సార్. ఉమ్. అది ఇంకా మెయిన్ అదే అదే సార్. అదండే నాకు ఈ జాబ్ దిను, ఈ మ్యారేజ్ ది, ప్లస్ ఇంకోటి సార్ ఇది బిజినెస్ ఒకటి అనుకుంటున్నాం సార్, అంటే ఇట్లా పెట్టచ్చా అని. అంటే మా ఏ బావ సర్వీసే వాళ్ళతో చెప్పాం కదా, కలిసి. సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. అదే సార్. ఏంటిది ఆ అంటే లైక్ బిజినెస్? షీప్ ఫార్మింగ్ సార్. అంటే గొర్రెల పెంపకం అంతేనా? షీప్ ఫార్మింగ్. చేసుకోవచ్చు, కానీ అది మా బావతో లిమిటెడ్గా కలిసి మెల్లగా. చేద్దాం. ఎవరు చూసుకుంటారు? మీ నాన్నగారు చూసుకుంటారా? మా నాన్న మా బావ ఉన్నారు, ఆ, వాళ్ళతో కలిసి చేయాలని. చేయండి, పర్వాలేదు. కాకపోతే ఇప్పుడు అపోజిషన్ వచ్చినప్పుడు మరి ఇబ్బంది కదా, ఆ, ఓ అదే 2 ఏళ్ల అది తర్వాత కంప్లీట్ ఇబ్బంది గా కదా. నా మీద అయితే, అదే సార్ కంప్లీట్ గా నా మీద అయితే నేను కొద్దిగా ఇబ్బంది పడతాను. అంటే వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా చేస్తే ఏమైనా ఉన్నా ప్రాబ్లం కానీ అవుతుంది. ఇవన్నీ కలిసి రావాలని అంటే అప్పుడు మళ్ళీ ఆస్పెక్ట్ క్లియర్గా ఫామ్ అవ్వాలన్నమాట, అర్థమైందా? ఓకే. అదే బ్రేకులు సార్. పడుతున్నప్పుడు మనం ఇప్పుడు ఉమ్, ఎక్కువ పెట్టుకుంటే కొంచెం ఉమ్, ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. సో చూసుకొని బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఇప్పుడు మిక్స్డ్ ఓకే. టైం ఉంది కాబట్టి ఫస్ట్ నేనేమంటానంటే మీరు జాబ్ మీద ఫోకస్ చేసుకోండి, అర్థమైందా? షూర్ షూర్. మల్టిపుల్ ఎగ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తారు కదా, అంటే 4 బాస్కెట్లో డబ్బులు పెట్టుకోవాలి, ఒకే దానిలో పెట్టుకోవద్దని. డిఫికల్టీ అవునవును. టైం ఉంటుంది కాబట్టి నువ్వు ఆర్గనైజ్ చేయలేవా, నీకు రకరకాల సమస్యలు ఉంటాయి. నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అంత గ్రేట్ అని నేను చెప్పను, కాకపోతే నువ్వు కొంచెం మెల్లగా చేసుకుంటే వెళ్ళు. ఎందుకంటే ఈ 6,000 అనేది ఇవి కూడా చెప్తుంది అనమాట, యానిమల్స్ ఇవి కూడా చెప్తుంది అనమాట. ఓకే, ఓకే సో ఓకే సార్. చేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఇప్పుడు స్లోగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆగమని చెప్తా. ఓకే ఓకే. మెల్లగా ఇప్పుడు 35కి వెళ్ళాక అక్కడ బ్రేకులు లేవు కదా, అవునవును సార్. అప్పుడు అలాంటి టైంలో చేసుకుంటే బాగా వెళ్తుంది. కానీ ఇప్పుడు చేసుకుంటా అంటే ఓకే. ఇప్పుడు చేసుకోండి. ఇప్పుడు 100 గొర్రెలు పెడదాం అనుకున్నాం, 10తో స్టార్ట్ ఓకే. చేద్దాం, 5తో స్టార్ట్ చేద్దాం, ఏమవుతుంది? అవునవునవును కరెక్ట్. అలా మెల్లగా అంటే చూసుకొని లాంగ్ మెజర్మెంట్ లాంగ్ కాకోకుండా షార్ట్ గానే చేసుకుంటా మెల్లమెల్లగా పోవాలా. కొంచెం కొంచెంగా ఓకే. చూసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు, కంగారు ఏముంది. మన గ్రోత్ బాగున్నప్పుడు మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఇది అది చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ అయినా అగ్రెసివ్ నడుస్తుంది. ఆస్పెక్ట్ ఓకే వచ్చినప్పుడు అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయబుద్ధి అవుతుంది, అట్లాంటివి కూడా చూసుకోవాలి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. అంతే. ఇది అంతేనా? అంటే నాకు ఒకే ఒక డౌట్ సార్. నాకు మెయిన్, నాకు హెల్ప్ చేసే గ్రహం ఏది అనేది నాకు ఒక డౌట్ సార్. ఏం చేద్దాం ఆ వీళ్ళలో గ్రహాన్ని? అంటే అన్ని ఈ పంచగూట ఇవన్నీ మిక్స్డ్ అప్ అయ్యడం వల్ల నాకు ఏది పాజిటివ్ ఇస్తుంది, ఏది నెగిటివ్ ఇస్తుంది అనేది నా అర్థం కాకుండా ఉండింది సార్. శుక్రుడు శని పనిచేస్తారు. ఇదిగో ఇది ఇట్లా కాదండి యాక్చువల్గా. ఇప్పుడు మనము కొంచెం పప్పు వేసుకొని సాంబార్ వేసుకొని కలుపుకొని కొంచెం అప్పడం నంచుకొని తింటాం.
నువ్వు ఇప్పుడు అవును. ఇది రుచి ఎందుకు వచ్చిందనంటే అన్నం ఉండడం వల్ల వచ్చిందా, సాంబార్ వేయడం వల్ల వచ్చిందా, పప్పు వేయడం వల్ల వచ్చిందా, అప్పడం వేయడం వల్ల వచ్చిందా, దొండకాయ పచ్చడి నంచుకోవడం వల్ల వచ్చిందా అంటే ఏం చెప్తావు? చెప్పలేం చెప్పలేవు చెప్పలేం కదా. సార్. సో అది అవును. ఒక సీక్వెన్స్ గా పోతుంది, అది ఒక కాంబినేషన్ లో ఫిట్ అయి నడుస్తూ ఉంటుంది. అర్థమైందా? ఓకే ఓకే సో నడుస్తున్నప్పుడు అది పనిచేస్తుంది అనమాట. బట్ జనరల్ గా ఆ శుక్రుడు బానే ఉన్నాడు, శని కూడా బానే ఉన్నాడు. గురువు వక్రించినప్పుడు అప్పుడు శని కొంచెం స్లో అవుతాడు, అప్పుడు ఆ దశ రావాలి. అర్థమైందా? అవునవును దశ రాకపోతే అవునవును మళ్ళీ సైలెంట్ గా ఉంటాడు కదా. అవును కరెక్టే సార్. అట్లా అప్పుడు ఫ్లోలో జరిగేది వెళ్తా జరగదు. ఉంటుంది. అప్పుడు జరిగే దశానాథుడు దేని వల్ల యోగిస్తున్నాడో చూసుకోవాలి. ఇప్పుడు శుక్రదశ జరుగుతా ఉంది, శని దశ జరుగుతా ఉమ్, ఉంది, తర్వాత సారీ శుక్రదశ జరుగుతుంది. కేతు మనం చెప్పాం మిక్స్డ్ అని, తర్వాత శుక్రుడు ఉమ్, చెప్పాం పర్వాలేదని. రవి ఎలా ఉంటాడు? రవి స్టార్లు ఎవరు లేరు, రవి స్టార్ లాడు శని పర్వాలేదు. తర్వాత చంద్రుడు ఎలా ఉంటాడు? చంద్రుడు స్టార్ లాడు శని చంద్రుడు మళ్ళీ బానే శని. ఉన్నది. మార్స్ ఎలా ఉంటాడు? ఆ మార్స్ అప్పుడు 70 ఏళ్ళు వచ్చేస్తాయి అప్పుడు సంగతి. అంటే దశలు బానే ఉన్నాయి. అర్థమైందా? అవునవును సార్. కానీ ప్రోగ్రెషన్స్ కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళబోతున్నాయి మిక్స్డ్ గా. కాబట్టి ఉమ్, జాబే చేయాయా, నువ్వు ఇన్వెస్ట్మెంట్లు పెట్టకు, జాగ్రత్తగా ఉండు. నీకు ఇప్పుడు ఓకే దాకా ఉన్నదా అని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకో. నువ్వు ఉన్నాయి పోగొట్టుకోకు. ఎంతో కొంత మీ నాన్నగారు కష్టపడి చేసింది ఉంటుంది కదా, దాన్ని పాడు చేయకుండా అవునవును చూసుకో మరి అని చెప్తాం మనం. ఓకే సార్. అయిపోయింది ఆ ఇది ఒక్క డౌట్ అయిపోయింది. ఇంకో డౌట్ ఉంది కదా. అదే యాక్సిడెంట్స్ ఎక్కువైనాయి సార్. నా పేరు మీద బైక్ తీసుకున్నాను, నాకు యాక్సిడెంట్స్ ఎక్కువైనాయి సార్ బైక్ తో. అవును అంటే అవి రిపీటెడ్ గా అయినాయి అవును యాక్సిడెంట్స్. శని కుజులు మరి డ్రైవింగ్ స్పీడ్ కదా, మీరు ఆగే టైప్ కాదు కదా. అవునవును సార్. మరి ఆగాలి మరి, అదే అవి చూసుకొని పోవాలి. బైక్స్ అదే యాక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల బైక్స్ తీసుకోవాలా వద్దా అనేది కూడా నా పేరు మీద నాకు ఒక డౌట్ ఉండే సార్. అవును మరి మనం డ్రైవ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. మీరు ఎంతలో వెళ్తారంటే ఒక 60లో వెళ్తా ఉంటారు అంతే కదా. అంతే సార్ అంతే సార్. ఆ 30లో వెళ్ళండి, మరి ఏమవుతుంది? ఓకే ఓకే సార్. చూసుకుని వెళ్తే అయిపోతుంది కదా. ఇప్పుడు సిటీ అవును ట్రాఫిక్ లో 60లో ఎవడన్నా వెళ్తారా? పోరు సార్. వెళ్ళరు కదా. వెళ్ళరు. మరి ఎందుకు వెళ్ళాలి మరి? మళ్ళీ యాక్సిడెంట్ అయిందని ఎందుకు అనాలి? అంటే అది నా తప్పు లేకపోయినా కొన్ని అయినాయి సార్. అవును జస్ట్ మన బ్రేక్ వేయడం ఆడు వల్ల సడన్ గా ఇట్లా. వచ్చేస్తాడు, నువ్వు స్పీడ్ లో ఉంటే నువ్వు ఆపుకోగలగాలి కదా. హైడ్రాలిక్ బ్రేక్సా మనం ఏమన్నా? కాదు సార్. కాదన్నప్పుడు మరి జాగ్రత్త కదా బండి. ఆ? అదే మంచి సార్. కామెడీ యాంగిల్ ఉంది మీలో. ఏం లేదు సార్. సరే సరే. ఓకే సార్. ఇంకా ఇది అంతే సార్. ఇది ఇవే నాకు మెయిన్ మ్యారేజ్ దీని మీద ఉండండి ఇది. చేసుకోండి, జాగ్రత్తగా చూసి బ్యాలెన్స్ చేసుకోండి. అవి ఓకే సార్. ఏమన్నా కూడా మరి బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి రవి శని కుజుల ఈగో చూపించకూడదు, చూపిస్తే మరి అంటే గొడవలు అవుతాయి. అదే ఇప్పుడు ఒకవేళ ఇట్లా హెల్త్ ఇష్యూ ఉన్నాయి, ఒకవేళ యాక్సెప్ట్ చేసామో ఫ్యూచర్ లో మళ్ళీ హెల్త్ ఇష్యూస్ మీద అది నేను చెప్పనండి, నేను మీరు డిసైడ్ చేసుకోండి. అర్థమైందా? అది ఓకే నేను ఓకే సార్. ఓకే అక్కడ ఉండే చార్ట్ ని బట్టి షూర్ ఆ సార్. ఉండే హెల్త్ ఇమ్యూనిటీ అవునవును. ఎంత ఉంది, ఆమె కంట్రోల్ అవుతుందా, బ్యాలెన్స్ అవుతుందా, లేదంటే డిగ్రేడ్ అవుతుందా, లేదు ఈ అమ్మాయిని అదే కదా ఇంకో అమ్మాయిని కానీ చేసుకున్నావు అక్కడ ఏమవుతుంది, అంతే సార్. రోజు పీకి పాకం పెడుతుందా ఏంటో చూడాలి కదా మనం. అంటే ఇద్దరు జోడియాక్ సైన్స్ ఒకటే సార్, రెండు సేమ్ అలా రాశి. కాదండి, ఇద్దరు జోడియాక్ సైన్స్, ఒకళ్ళకి చంద్ర రాహులు ఉంటారు, ఒకళ్ళకి చంద్రకేతులు ఉంటారు. అక్కడ ఉన్న గ్రహస్థితి ఇద్దరు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ కాదు కదా. కాదు కాదు సార్. అట్లా అనమాట. ఆ రెండో చార్ట్ని బట్టి అప్పుడు చూద్దాంలే, అప్పుడు వచ్చినప్పుడు సిచ్యువేషన్. ఓకే ఓకే సార్. ఆల్ ది బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ.